భారత్కు తాము అండగా ఉంటామని గతంలో ఇచ్చిన హామీని రష్యా అధినేత పుతిన్ నిలబెట్టుకుంటున్నారు. కాగా కీలకమైన హర్మూజ్ జలసంధి క్లోజ్ అయింది. దీంతో చమురు విషయంలో భారత్పై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో భారత్ను ఆదుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే భారత్ రష్యా అనుబంధానికి దశాబ్దాల చరిత్ర ఉంది. అంతేకాదు కిందటేడాది డిసెంబర్లో పుతిన్ 2 రోజుల పాటు భారత్లో పర్యటించిన సంగతి అందరికీ తెలిసిందే. భారత్ పట్ల రష్యా మరోసారి తన కమిట్మెంట్ను గుర్తు చేసుకుంది. చమురు విషయంలో భారత్ను ఆదుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. కాగా హార్మూజ్ జలసంధి ఇటీవల క్లోజ్ అయ్యింది. ఈ ప్రభావం అనేక దేశాలపై పడనుంది. ఇందులో భారత్ కూడా ఉంది. ఇదిలా ఉంటే భారత్ వద్ద ప్రస్తుతం కేవలం కొంత కాలానికి సరిపడా క్రూడ్ ఆయిల్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ క్రూడ్ ఆయిల్ నిల్వలను ఒకసారి ఉపయోగించుకుంటే ఆ తర్వాత భారత్ దగ్గర ఏమీ ఉండవు. అంటే క్రూడ్ ఆయిల్ విషయంలో భారత్ ఇబ్బంది పడే పరిస్థితులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో భారత్కు అండగా నిలిచారు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్. మొత్తం మీద హార్మూజ్ వల్ల ఏర్పడే గ్యాప్ను తాము భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు. భారత్ రష్యా అనుబంధం ఇప్పటిది కాదు. ఈ అనుబంధానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1947 ఏప్రిల్ నుంచి 2 దేశాల మధ్య సత్సంబంధాలున్నాయి. ప్రధానంగా అమెరికా, అప్పటి సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిన రోజుల్లో కూడా మాస్కోతో ఢిల్లీకి సత్సంబంధాలున్నాయి. అయితే సోవియట్ యూనియన్ కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత కూడా రష్యా, భారత్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే 1955 నాటికి ఢిల్లీ, మాస్కోల మధ్య సన్నిహిత సంబంధాలు మరింతగా బలపడ్డాయి. అలీనోద్యమానికి చెందిన దేశాలతో సన్నిహిత సంబంధాలు పెంపొందించుకోవడానికి అప్పటి సోవియట్ యూనియన్ కొన్ని ప్రయత్నాలు చేసింది. దీని ఫలితంగా ఢిల్లీ, మాస్కో మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయి. ఇందులో భాగంగా 1955 జూన్లో అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అలనాటి సోవియట్ యూనియన్లో పర్యటించారు. దీనికి కొనసాగింపుగా 1955 ఏడాది చివరిలో రష్యా నేత నికితా క్రుష్చేవ్ భారతదేశంలో పర్యటించారు. కాగా 1962లో భారత్, చైనా మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధానికి సంబంధించి ఒక విశేషం ఉంది. ఈ యుద్ధంలో చైనాకు అప్పటి సోవియట్ యూనియన్ మద్దతు పలుకుతుందని చాలామంది భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మాస్కో తటస్థ వైఖరి అవలంబించింది. భారత్ వ్యతిరేక వైఖరి తీసుకోలేదు అప్పటి సోవియట్ యూనియన్. ఇదిలా ఉంటే 1985 మేలో ప్రధాని హోదాలో రాజీవ్ గాంధీ మాస్కో పర్యటన చేపట్టారు. కాగా రాజీవ్ పర్యటనకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజీవ్ గాంధీ చేసిన తొలి విదేశీ పర్యటన ఇదే. ఇదిలా ఉంటే 90లో సోవియట్ యూనియన్ కాలగర్భంలో కలిసిపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచ పటంపై సోవియట్ యూనియన్ అంతర్ధానమైన తర్వాత కూడా ఢిల్లీ, మాస్కోల మధ్య సన్నిహిత సంబంధాలే కొనసాగాయి. ఈ నేపథ్యంలో భారత్, రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రారంభమైంది. ఇదిలా ఉంటే 2012లో రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా భారత్, రష్యాల మధ్య అనేక ఒప్పందాలు కుదిరాయి. అలాగే కిందటేడాది డిసెంబర్ 4, 5 తేదీల్లో వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించారు. పుతిన్ పర్యటనతో అమెరికాకు భారత్ సవాళ్లు విసిరినట్టయింది. పుతిన్ను భారత్కు ఆహ్వానించే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కాగా కిందటేడాది పర్యటన సందర్భంగా భారత్కు అండగా ఉంటామని రష్యా అధినేత పుతిన్ వ్యాఖ్యానించడం విశేషం. అంతేకాదు భారత్తో తమది శాశ్వత మైత్రి అనే అర్థం పుతిన్ మాటల్లో ప్రతిధ్వనించింది. కాగా ఢిల్లీ పర్యటనలో భాగంగా భారత్కు అనుక్షణం అండగా ఉంటామన్న భరోసా ఇచ్చారు రష్యా అధినేత పుతిన్. అంతేకాదు భారత్కు భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తామండగా ఉంటామన్న ధీమా ఇచ్చారు పుతిన్. అలాగే ప్రపంచ రాజకీయాలలో వస్తున్న మార్పుల కారణంగా భారత్కు భవిష్యత్తులో ఎటువంటి సమస్య వచ్చినా తామండగా నిలుస్తామని పుతిన్ హామీ ఇచ్చారు. ఏదేమైనా భారత్కు తాము అండగా ఉంటామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు పుతిన్.